నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను విల్ చక్రధర్. ఇవాళ చాలా మంది కాల్ చేస్తున్నారండి. మార్కెట్లో చాలా మనకు వచ్చాయి, ఎన్ఎఫ్ఓస్ వచ్చాయి, మనకి సెక్టర్ ఫండ్స్ వచ్చాయి. అలాగే చాలా మంది కాల్ చేస్తున్నారు, లైక్ ఇన్నోవేషన్ ఫండ్ అంటున్నారు. సో ఇట్లాంటి ఫండ్స్ అన్ని తీసుకోవచ్చా? సో లాంగ్ రన్ లో మనకి ఎంత లాభం ఉంటుంది ఇలాంటి ఫండ్స్ తీసుకుంటే? సో ఎలాంటి ఫండ్స్ మనం లాంగ్ రన్ లో తీసుకోవాలి? ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారండి. సో గత 15 years గా తీసుకుంటే కూడా ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే, ఒక రిపోర్ట్ రీసెర్చ్ చేస్తే మనకి 15 years కనుక మనకి హోల్డ్ చేస్తే స్మాల్ క్యాప్ అనేది మనకి 17.09% ఇచ్చే అవకాశం ఉందండి. సో హైయెస్ట్ అన్నిటికంటే కూడా ఒక లాంగ్ టర్మ్ లో మనకి మంచి రిటర్న్ రావాలి అంటే మాత్రం అది ఖచ్చితంగా మనకి స్మాల్ క్యాప్ ఫండ్స్ వల్లే సాధ్యమవుతుంది. మనకి పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసాము, ఫ్యూచర్ కూడా ప్రిడిక్షన్స్ అలాగే ఉన్నాయి. అయితే చూడండి, స్మాల్ క్యాప్ లో వచ్చేసి మనకి 17.09% ఉంది. కొంతమంది చెప్తారు, సార్ నేను లాస్ట్ 5 years చూసాము, కొన్ని స్మాల్ క్యాప్స్ మనకి క్వాంట్ స్మాల్ క్యాప్ కానివ్వండి, కొన్ని ఫండ్స్ 35% ఇచ్చాయి కదా. సో చూడండి, 5 years 35% ఇవ్వచ్చు, 25% ఇవ్వచ్చు. కానీ లాంగ్ రన్లో వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే మార్కెట్ ఫాల్స్ చాలా ఉంటాయి, మార్కెట్ డిప్స్ చాలా ఉంటాయి. అలా డిప్స్ అన్ని చూసి అప్స్ చూసి అప్ అండ్ డిప్ అప్ అన్ని యావరేజ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే రిటర్న్ అండి ఇది. సో మనకి స్మాల్ క్యాప్లో వచ్చి 17.09% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 15 years కనుక మనం కంటిన్యూగా ఉంటే. అలాగే మిడ్ క్యాప్ వచ్చేసి మనకి 16.78% అనేది వస్తుందండి. సో సెకండ్ పొజిషన్లో మనకి మిడ్ క్యాప్ ఫండ్స్ అనేవి ఉంటాయి, అవి మనకి 16.78% ఇస్తుంది. తర్వాత వచ్చి మల్టీ క్యాప్ ఫండ్. సో ఈ మల్టీ క్యాప్ ఫండ్ అనేది ఏంటంటే మనకి లార్జ్ క్యాప్లో 25%, మిడ్ క్యాప్లో 25%, స్మాల్ క్యాప్లో 25% ఫిక్స్గా పెట్టేస్తారు. మిగతా 25% అప్పుడున్న ఫండ్ మేనేజర్ మిడ్ క్యాప్ బాగుందా, స్మాల్ క్యాప్ బాగుందా, లార్జ్ క్యాప్ బాగుందా చూసుకుని ఇన్వెస్ట్ చేస్తారండి. సో అది మల్టీ క్యాప్ స్ట్రాటజీ. సో అట్లాంటి స్ట్రాటజీ మనకు వచ్చేసి 14.97% ఇస్తారని మనకి సర్వే చెప్తున్నాయి, రిపోర్ట్స్ అలా వస్తున్నాయి. సెక్టర్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో మనకి 14.98% వస్తుందండి. ఒక 0.1% మనకి సెక్టర్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్ ఇస్తున్నాయి మల్టీ క్యాప్ కంటే. 14.98 ఉంది ఇది సెక్టర్ ఫండ్స్. కాకపోతే మనకి సర్వే రిపోర్ట్స్ ప్రకారం తెలిసింది ఏంటంటే, వాళ్ళు సెక్టర్ ఫండ్స్ మనకి 14.98 ఇస్తాయని చెప్పేశారు, కానీ అది ఏ సెక్టర్, అది ఫార్మానా, ఐటీయా, బ్యాంకింగా, ఇన్ఫ్రాస్ట్రక్చరా, లేకపోతే ఏదైనా మనకి అలా పర్టికులర్ సెక్టర్ అని చెప్పట్లేదు. ఇక్కడ సెక్టర్ ఫండ్స్ అనేది మనకు వినయమే వచ్చింది. సో కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ ఉంటుంది, అది గ్రీన్ ఎనర్జీ సెక్టరా లేకపోతే. సో సెక్టర్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి. సో అట్లాంటి ఏ సెక్టర్ అనేది ప్రాపర్గా మనకి రీసెర్చ్ రిపోర్ట్స్ రావట్లేదు కాబట్టి మీన్ వైల్ ఈ సెక్టర్స్కి వెళ్ళకండి. ఇది మనకి పర్టికులర్ సెక్టర్ అని చెప్పరు, సెక్టర్ ఫండ్స్ అంత రేంజ్లో ఇస్తాయని చెప్తారు, కానీ అందులో కూడా చాలా రకాలు ఉంటాయండి. కొన్ని సెక్టర్సే ఇంత రిటర్న్ ఇస్తాయి, కొన్ని సెక్టర్స్ అంత రిటర్న్ రాకపోవచ్చు. మనకి ఆటో సెక్టర్ కావచ్చు, ఆటో సెక్టర్ మనకు అంత రిటర్న్ రాకపోవచ్చు. ఎఫ్ఎంజీసీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్, అది కూడా సెక్టర్ ఒకటి ఉంటుంది, అది కూడా మనకి 14.98 రాకపోవచ్చు. అలాగే ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీ సెక్టర్ ఒకటి ఉంటుంది. సో ఎట్లాంటి సెక్టర్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి అంత రిటర్న్ రాకపోవచ్చు అండి. కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి మనం దీన్ని అవాయిడ్ చేద్దాం. మీన్ వైల్ అది వాల్యూ ఫండ్స్. సో ఈ వాల్యూ ఫండ్స్ అనేది మనకి 5th పొజిషన్లో ఉంది, అది 14.72% దాకా ఇస్తుంది. సో వాల్యూ ఫండ్స్ అనేవి మనకి కొత్త ఏఎంసీలో ఉంటుంది, బజాజ్ బిర్లాలో ఉంది ఏఎంసీ, బిర్లా ఏఎంసీలో కూడా యాజ్ ఎ బెస్ట్ ఐసిఐసిఐ వాళ్ళది ఐసిఐసిఐ వాల్యూ డిస్కవరీ ఫండ్. సో అది మంచి వాల్యూ ఫండ్. సో అలాంటి వాల్యూ ఫండ్స్ ఉన్నాయి, కానీ కంపెనీస్ అంత స్ట్రాంగ్గా లేవు. వాటి గురించి ఒక 3-4 కంపెనీస్లోనే వాల్యూ ఫండ్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాయి. ఎందుకంటే దానికి ఎక్స్ట్రా టాలెంట్ కావాలి, వాల్యూ ఫండ్లో పెట్టి కూడా మనం రిటర్న్ తేవాలి అంటే మాత్రం అంత క్యాపబిలిటీ ఉన్న ఫండ్ మేనేజర్స్ చాలా ఫండ్ హౌసెస్లో లేరు. కాబట్టి ఈ వాల్యూ ఫండ్స్ని కూడా మనం ఏ ఫండ్ హౌస్ని తీసుకోవాలో కన్ఫ్యూజన్గా ఉంది, కాబట్టి దీన్ని కూడా కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అండి. నెక్స్ట్ వచ్చి కాంట్రా ఫండ్. కాంట్రా ఫండ్ మనకు వచ్చి లాంగ్ టర్మ్లో 15 years కనుక కంటిన్యూ చేస్తే మనకి 14.53% వస్తుందని మనకి సర్వీస్ చెప్తున్నాయి. సో కాంట్రా ఫండ్స్లో వచ్చి మనకి ఎస్బీఐ వాళ్ళు చాలా బాగుంటుందండి, ఎస్బీఐ కాంట్రా ఫండ్ కావచ్చు. అలాగే ఇన్వెస్కో ఇండియా వాళ్ళ కాంట్రా ఫండ్, ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. కాంట్రా ఫండ్ ఎక్కువ మంది డీల్ చేయట్లేదు మార్కెట్లో, ఇవాళ చాలా మంది ఏఎంసీస్ దగ్గర కాంట్రా ఫండ్ లేదు. మనకి ఎస్బీఐ, ఇన్వెస్కో ఇండియా, అలాగే కోటక్ ఇలా ఉన్నాయండి. అన్నింటిలో కానీ బెస్ట్ ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎస్బీఐ కాంట్రా ఫండ్ బాగుంటుంది. తర్వాత ఇన్వెస్కో ఇండియా కాంట్రా సెకండ్లో వస్తుంది. సో అదండి కాంట్రా ఫండ్ 14.53 వస్తుంది రిటర్న్. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అంటే చూడండి, ఓన్లీ లార్జ్ క్యాప్ కాదు, ఓన్లీ మిడ్ క్యాప్ కాదు, ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్లో కూడా కొన్ని ఫండ్స్ ఉన్నాయి మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో అట్లా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి 14.04% అయితే మనకి వస్తుంది లాంగ్ రన్లో 15 yearsలో అని చెప్తున్నాం. సో 3 years రిటర్న్, 5 years రిటర్న్ చూస్తే కొన్ని 20%, 28%, 30% కూడా ఇస్తాయండి. మనం ఎప్పుడు షార్ట్ టర్మ్లో చూడకూడదు, లాంగ్ టర్మ్ కనుక ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో ఇవాళ వచ్చిన 28% కూడా పడిపోయి మనకి ఆన్ యావరేజ్గా ఇలా ఇస్తాయండి. ఇవి కాకుండా నెక్స్ట్ మీరు చూస్తే ఇండెక్స్ ఫండ్స్ కానీ, నిఫ్టీ 50 కావచ్చు, లేకపోతే ఏదైనా స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ సైకిల్ ఫండ్స్ కావచ్చు, ఇన్నోవేషన్ ఫండ్స్ కావచ్చు, డిఫెన్స్ ఫండ్స్ కావచ్చు, ఇట్లా ఏవైతే ఫండ్స్ ఉంటాయో అవన్నీ కూడా వీటికంటే తక్కువ రిటర్న్ ఇచ్చాయండి. ఈవెన్ ఫ్లెక్సీ క్యాప్ కూడా, ఫ్లెక్సీ క్యాప్ 1 or 2 కంపెనీస్ తప్ప మాక్సిమం ఫ్లెక్సీ క్యాప్స్ కూడా మనకి లాంగ్ రన్లో కనుక రిటర్న్స్ రావండి.
ఫ్లెక్సీ క్యాప్ కంటే కూడా మల్టీ క్యాప్ బెటర్ అని చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తుంటే తెలుస్తుంది దీని ప్రకారం. సో ఫ్లెక్సీ క్యాప్స్ కానివ్వండి, ఇంకా మీరు దీని కింద ఉన్న ఏ ఫండ్ హౌస్ అయినా మీరు వెళ్లకుండా ఉంటే బెటర్ అని చెప్తున్నాను. అది NF4 రూపంలో రావచ్చు, లేదా మీ దగ్గర ఉన్న ఫండ్స్ కూడా కావచ్చు. సో ఇదండి మనం ఇందులో బేసిక్గా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, కాంట్రా అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇట్లా ఈ 3 వీటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. కావాలంటే ఒక్క స్మాల్ క్యాప్ కాదు, 2 and 3 స్మాల్ క్యాప్స్ కూడా తీసుకోవచ్చు మీరు. అంటే SBI స్మాల్ క్యాప్లో వేయండి, అలాగే DSP స్మాల్ క్యాప్లో వేయండి, అలాగే HDFC స్మాల్ క్యాప్. అలా మీ స్మాల్ క్యాప్స్లో కూడా మనం నెక్స్ట్ స్టెప్స్లో చెప్పుకుందామండి ఏ బాగుంటాయని చెప్పి. సో అలా కావాలంటే 2 మిడ్ క్యాప్స్లో వెళ్ళండి, 3 మల్టీ క్యాప్లో వెళ్ళండి. అలా ఇందులోనే మీరు ఎక్కువ పెంచండి, ఫోకస్ చేయండి. కానీ అల్టిమేట్గా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ అండ్ కాంట్రా అండ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఇందులో తప్ప మిగతా అన్ని కూడా మీకు అంత రిటర్న్స్ అయితే రావు అని చెప్తున్నాను. లాంగ్ రన్లో అయితే మీరు కనుక లాంగ్ రన్ ఇన్వెస్ట్ అయితే మాత్రం వీటికి స్టిక్ అయ్యి ఉండని చెప్తున్నాను. థ్యాంక్ యూ.